మీరు ఎప్పుడైతే విత్డ్రా చేసుకున్నారో యూటర్న్ తీసుకున్నారు మీరు టీఆర్ఎస్ లోకి ఇంకా లేదని రాహుల్ గాంధీ గారు దిగ్విజయ్ సింగ్ గారు అందరూ ఫోన్ చేసి యూటర్న్ తీసుకుని మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతే ఇంకా అప్పటి వరకు వైసీపీలో ఉన్న మహిపాల్ రెడ్డిని తీసుకువచ్చి టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. మహిపాల్ రెడ్డి మీ అనుచరుడిగా ఉన్న మహిపాల్ రెడ్డి తెలంగాణ ఎడ్యుకేషన్ కొరకు ఒక్కసారి కూడా జెండా పట్టుకోలేదండి ఆయన ఇంకా అవసరం కాబట్టి తీసుకొచ్చారు, గెలిచాడు. అంటే మీ వర్గంలో మీ అనుచరుడుగా పనిచేసిన మహిపాల్ రెడ్డి మీపై గెలవడము మీకు ఎలా అనిపించింది? నాకేం బాధ, అది అన్న అదృష్టం. అది ఇప్పుడు మా ఇంటికి వచ్చిన లక్ష్మిని తలుపు కొడితే కూడా నేను తలుపు పెట్టేసుకున్నా. బికాస్ పార్టీ మీద అభిమానం, ఆయనకు ఒక ఛాన్స్ వచ్చింది, దానికి ఎవరేం చేయలేం కదా. నా తర్వాత భూపాల్ రెడ్డి గారు అడిగారు టీఆర్ఎస్ లకు రమ్మని, పోలే. ఆయన కూడా ఆయన డిసిసి ప్రెసిడెంట్ ఉండే కదా, పోలేదు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంకా అక్కడ లోకల్ సపన్న అని ఉండే నా మీద తెలుగుదేశంకి వెళ్ళి పోటీ చేసిండు, ఆయనను కూడా పిలిచారు, ఆయన కూడా పోలే. ఎవరు లేదు, లాస్ట్కి ఈయనకి ఇచ్చారు. అట్లయింది తప్ప. ఇంకా మీరు ఎట్టకేలకి రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ దౌత్యంతో టికెట్ మళ్ళీ మీకే ఇచ్చారు, సిట్టింగ్ ఎమ్మెల్యేకే. ఎంత మెజార్టీతో గెలిచారని మహిపాల్ రెడ్డి గారు? 17,000-18,000 మంచి మెజార్టీ. మంచి మెజార్టీ అంటే వన్ సైడ్ జరిగిందంటారు. ఆయన కేసీఆర్ గారు ఇలా తర్వాత 2 ఓట్లు క్రాస్ అవుతాయా చెప్పండి? కానీ మీ అభివృద్ధి మంత్రం ఏమి కూడా పనిచేయలేదు అంటారు. ఎక్కడ జరిగింది చెప్పు? హైదరాబాద్ ఒక్క సీట్ రాలే, కాంగ్రెస్ కు ఒక్క సీటుకు రాలేదు, ఎట్లా గెలుస్తాం చెప్పండి? ఇప్పుడు ఉన్న సెటిలర్స్ అంతానేమో టీడీపీకి వేశారు, తెలంగాణ వాదులు తెలంగాణ ఓటర్స్ అంతా టీఆర్ఎస్కి వేశారు. మేము ఎట్లా గెలుస్తాం చెప్పండి? మేము చెప్పుకోలేకపోయాం కదా, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని. మాకు టైం వెళ్ళే చెప్పుకోవడానికి ఒక సభ పెట్టి ఎక్కడన్నా చెప్పారా? 3 నెలల మొదలు ఇచ్చేస్తే ఇక మా కొట్లాట. ప్రతి జిల్లాలో 2 ముఖ్యమంత్రులు, 10 జిల్లాలు ఉంటే 30 మంది ముఖ్యమంత్రులు ఉండే మాకు. ఈ జిల్లా అయినా ఆ జిల్లా పోవద్దు, ఆ జిల్లా అయినా ఈ జిల్లాకు రావద్దు. ఇప్పటికి అదే పరిస్థితి. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక నల్గొండ జిల్లాలో ఉన్నది, వేరే జిల్లాలే లేవు వాళ్ళకు. ఇలా 31 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో. ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ఏమైతుందో అని. జిల్లాల పెంపు ఎలా ఉంది మీకు? మంచిది, అది సంతృప్తికరంగా ఇస్తుంది. బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ అధికారులు హ్యాపీగా లేరండి. ఇప్పుడు ఒక కలెక్టర్కి 10 కాన్స్టిట్యున్సీలు ఉండే, ఇప్పుడు 3 అయినాయి, 2 అయినాయి. వాళ్ళకి ఏం పని ఉంటుంది? తిరుగుడే అంతే, ఏం పనే ఉండదు కదా సార్. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పట్టణ చెరువుకు 3 లక్షల ఓటర్లను తీసేసి 30,000 పెడితే నాకేం పని ఉంటుంది? అట్లా కొద్దిగా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది అట్లా.